నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. పేద ప్రజల సేవే పరమధర్మం అనే దివ్య లక్ష్యంతో ప్రముఖ వ్యాపారవేత్త, సమాజ సేవకులు ముత్యాల వెంకటేశ్వరరావు నిరుపేద భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత దేవాలయ దర్శన బస్సు యాత్ర యలమంచిలి నియోజకవర్గ పరిధి తోటాడ గ్రామం నుంచి అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో భాగంగా వందలాది మంది పేద భక్తులకు అన్నవరం, సింహాచలం మరియు ఋషికొండ వెంకటేశ్వర స్వామి క్షేత్రాల దర్శనానికి ఉచితంగా తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎంవీఆర్ స్వయంగా భక్తులతో ముచ్చటించి వారి యాత్ర సుఖవంతంగా సాగాలని ఆకాంక్షిస్తూ పచ్చ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఎలాంటి ఖర్చు లేకుండా తమకు ప్రముఖ దివ్యక్షేత్రాల దైవ దర్శనం భాగ్యం కల్పించినందుకు స్థానిక భక్తులు, ప్రజలు ఎంవీఆర్ సేవలను విశేషంగా కొనియాడారు. దీనిలో భాగంగా జాతీయ పతాకాన్ని పట్టుకుని వీధిలో తిరిగారు. యాక్చువల్గా నేను ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం. అంటే ఈ బస్సు యాత్రకి చాలాసార్లు కలవడం జరిగింది. బస్సు యాత్రకి ఇదే మొదటిసారి. మన మిత్రులు వెళ్ళడం వల్ల నాకు ఈ విషయం తెలిసి రావడం జరిగింది. తర్వాత ఏంటి, ఇప్పటి వరకు కూడా ఎంతవరకు కూడా ఆయన మన ఎంవీఆర్ గారు చాలా బస్సులు వేసి చాలామంది ప్రయాణికులు తీసుకెళ్ళారనే సంగతి నాకు చాలామంది నోట వినడం జరిగింది. వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మరి ఈరోజు ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు గారు వారు ఎన్నో ఆధ్యాత్మైన కార్యక్రమాలు చేస్తూ సుమారుగా 7 సంవత్సరాలు పెట్టి ఈ తీర్థయాత్రలు కానీ, అదేవిధంగా విద్య, వైద్యం, ఏదైనా కష్టమంటే ఎవరు వచ్చినా కూడా వృద్ధులు కానీ, వికలాంగులు కానీ ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తూ, అదేవిధంగా మరి రానున్న రోజుల్లో మరి మూతబడిన ఫ్యాక్టరీలన్నీ కూడా ఆ పరిశ్రమలంతా ఓపెన్ చేసి అతి త్వరలో వాళ్ళకి కూడా ఉపాధి కల్పించే కార్యక్రమంలో ఉన్నారు. ఒక మంచి శ్రీకారం చుడుతున్నారు. మరి ఇటువంటి వ్యక్తికి రానున్న రోజుల్లో మీలాంటి మహిళలు కానీ, బీజేపీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఎంవీఆర్ గారికి మీ అండదండలు ఉండాలని కోరుకుంటూ మరి మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. జై ఎంవీఆర్. ముత్యాల వెంకటేశ్వరరావు గారు అనమాట. ముత్యాల వెంకటేశ్వర ముత్తి ఎక్కడ దొరుకుతుందమ్మా, దాని కాస్ట్ ఎంత, దాని ఖరీదు ఎంత, అంతులేనటువంటిది అనమాట. అటువంటి ఆయనకి మంచి మనసు భగవంతుడు ఇటువంటి మనసు ఇచ్చినటువంటి ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడాలనేటువంటి ఆలోచన మనందరిలోనూ కూడా ఉండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. కారణం ఏంటంటే ప్రతి పేద ప్రజల్ని కూడా ప్రతి గ్రామంలోనూ కూడా అందరికీ నా వంతు చేయూత నేను ఏం చేయగలను, నేను ఏం చేస్తే అందరిలోనూ కూడా మన్నను పొందుతాను అన్నటువంటి ఆలోచన తనకు వచ్చి ఎంవీఆర్ అన్నటువంటి కారణం పెట్టి ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో, పల్లెల్లోనే కాదు ఏంటమ్మా హరిజన గిరిజన వాడల్లోనూ, అంటే కొండలు ఉన్నారు కదా, అది ఇప్పుడే దివ్య దర్శనానికి వెళ్ళడం ఉంటుందా, ఉండరు. అటువంటి వాళ్ళకి కూడా మనం ఎలా చేస్తే న్యాయం జరుగుతుంది అన్నట్టు ఆలోచన పెట్టి ఈ కార్యక్రమాన్ని ట్రస్ట్ అంటూ ఏర్పాటు చేసి ప్రతి పల్లి గ్రామానికి కూడా ఎంవీఆర్ తాలూకి బస్సులు పంపించి దివ్యయాత్రలకు పంపిస్తూ, రెండోది ఏముందంటే శిథిలమైనటువంటి దేవాలయాలు ఏమైనా ఉంటే, సార్ మా గుడి తాలూకు పరిస్థితి ఎలా ఉందని వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ ద్వారాగా ఆ గుడికి సహాయ సంపత్తులు చేసి చదువుకున్నటువంటి పిల్లలు, విద్యార్థులు, అన్నదానం, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు 7 సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి ఈ కార్యక్రమాన్ని ఎలా శిరస నడిపిస్తూ ఉన్నారనమాట. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, సుఖశాంతులు సర్వదా ఇచ్చి కాపాడుతూ రేపొద్దున ఒక విషయం, ఇప్పటి వరకు స్వామికి ఎటువంటి పదవ లేదు, ఊరకే చేసే కార్యక్రమం ఈ రోజు వరకు 7 సంవత్సరాల నుంచి సుమారుగా ఒక 40 కోట్ల ధనాన్ని వెచ్చించారు ఇప్పటి వరకు. ఇటుపైన భగవంతుడి దయ వల్ల ఆయనకి ఏదైనా ఈ సీట్ వచ్చి